దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము మొదటి దిన వృత్తాంతాలు 16వ అధ్యాయము 9వ వచనము. ఆయన గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆ అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. హల్లెలూయా. దేవుడు చేసిన ఆయన పాడాలి, ఆయన కీర్తించాలి, ఆయన చేసిన అద్భుత క్రియలను గురించి సంభాషణ చేయాలి. అంటే ఎదుటి వారికి మనం సాక్షిగా నిలబడాలి. దేవుడు నీ పట్ల చేసిన ఆ కార్యాలను బట్టి నువ్వు ఎదుటి వారికి సాక్షిగా ఎప్పుడైతే నిలబడతావో, ఎదుటి వారికి ఎప్పుడైతే దేవుని గురించిన సంభాషణను కలిగి ఉంటావో, దేవుడు నీతో ఉంటాడు, నీలో ఉంటాడు. దానికి దేవుని వాక్యం మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఏం చెప్తుందంటే, ఎమ్మాయి గ్రామానికి వెళ్ళిన వంటి వారిద్దరూ కలిసి యేసుని గూర్చిన సంభాషణ చేసినప్పుడు వారి మధ్యకి ఆయన మూడో వ్యక్తిగా దిగి వస్తారు. కనుక నువ్వు ఎవరితోనైనా దేవుడు ఆయన చేసిన మేలుని గురించి, నువ్వు ఆయన చేసిన అద్భుత కార్యాల గురించి సంభాషణ చేసినప్పుడు నిన్ను పరిశుద్ధాత్మ శక్తితో నింపి బలమైన తన వాక్శక్తిని నీకు అందించి నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెట్టి ఎదుటి వారికి నీవు చెప్పిన మాటలను బట్టి వారికి ఆశీర్వాదము మేలును జరిగించి నిన్ను అనేకులు ఎదుట ఆయన కనపరుస్తారు. కనుక అరుణోదయాన్ని లేచిన వెంటనే ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానాన్ని పట్టుకొని, ప్రభువా, అనేకులు ఎదుట నీవు చేసిన అద్భుత కార్యాల గురించి సంభాషణ చేయమంటున్నావా ప్రభువా అని ప్రార్థన చేసుకొని నీ జీవితాన్ని ప్రారంభించి ఆయన చేసిన అద్భుత కార్యాలను ఎదుటి వారి దగ్గర నువ్వు సంభాషణ చేసినప్పుడు దేవుడు అనేకులు ఎదుట నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్.